తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మరి ఈ బ్రహ్మోత్సవాలలో రెండో రోజుకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఉదయం రాత్రి జరిగే వాహన సేవల వెనుక మీ జీవితాన్ని మార్చే ఒక సందేశం దాగి ఉంది. ఆ రహస్యం ఏంటో తెలుసుకుందామా? బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం ఆ కలియుగ దైవం 5 తలల చిన్న శేష వాహనంపై యోగి కృష్ణుడి రూపంలో దర్శనమిచ్చారు. చూడ్డానికి ఇది సాధారణ సేవలా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న అర్థం చాలా గొప్పది. ఈ 5 తలల సర్పం మన శరీరంలోని కుండలిని శక్తికి ప్రతీక. యోగి కృష్ణుడు రూపంలో స్వామివారు మనకు చెప్పేది ఒకటే: యోగా ధ్యానం ద్వారా మీలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసుకోండి. అప్పుడు మీరు మానసికంగా, శారీరకంగా అనంతమైన శక్తిని పొందుతారని సందేశం ఇస్తున్నారు. రాత్రి అయ్యేసరికి జ్ఞానమూర్తిగా మారిపోతారు. సాక్షాత్తు ఆ చదువుల తల్లి సరస్వతీదేవి వాహనమైన హంసపై విహరిస్తూ మనకు దర్శనమిస్తారు. హంసకు ఒక ప్రత్యేక గుణం ఉంది: పాలను, నీటిని వేరు చేయగలదు. ఇక్కడ స్వామివారు మనకిచ్చే సందేశం కూడా అదే. ఈ ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది. ఏది మంచో ఏది చెడో వివేకంతో తెలుసుకొని హంసలా చెడును వదిలేసి మంచిని మాత్రమే స్వీకరించాలని ఆ జ్ఞానమూర్తి మనకు చెప్తున్నారు. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన కొలుగురి 24/7 న్యూస్ టీవీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.